అవును, మీరు ఈ వీడియోలో చూసింది నిజమే. పేదవాళ్ళు మరియు మధ్యతరగతి వాళ్ళు డబ్బును వల్ల కూడా అవ్వచ్చు ఈ చిన్న టిప్స్ పాటిస్తే. అవేంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. పర్సనల్ ఫైనాన్స్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ అండ్ వెల్త్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకు వచ్చిన శాలరీని 3 భాగాలుగా విభజించండి. ఒకటి 50%, ఇంకోటి 30%, ఇంకోటి 20%. వీటిని మనం వివరంగా తెలుసుకుందాం. 50% అంటే నీడ్స్, అంటే ప్రతి ఒక్కరి అవసరాలు ఉంటాయి. అంటే అందులో కొన్ని మనం ఇంపార్టెంట్ చూసుకుందాం. ఇంటి అద్దె, కరెంట్ బిల్ ఉంటుంది, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. వీటితో పాటు కిరాణా ఐటమ్స్, రేషన్, మరియు అప్పుడప్పుడు మనం జర్నీ కూడా చేస్తుంటాం, ఈ ప్రయాణం ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వీటితో పాటుగా ఆరోగ్య బీమా, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మంత్లీ మీరు మనీ పే చేస్తుంటారు, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు మనం 30% లో చూసుకున్నాం. 50% లో ఇవన్నీ ఉన్నాయి. 30% మనకు వచ్చిన సార్ని 30% డివైడ్ చేయాలి. ఇవి బాండ్స్, అంటే అవసరాలు, అంటే వీక్లీ వన్స్ మూవీకి వెళ్ళడం, లేదంటే రెస్టారెంట్స్ కి ఇలా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి స్పెండ్ చేయడం, షాపింగ్ మాల్స్ వెళ్ళి షాపింగ్ చేయడం, ఇలాంటివన్నీ బాండ్స్ లోకి వస్తాయి. అంటే ఇవి అవసరాలు కాకుండా బాండ్స్ అంటే అప్పుడప్పుడు అంత నీడ్స్ కాకుండా బాండ్స్ అంటే ఇది అవసరం కాదు, కాకపోతే కొద్దిగా మనకి ఇంపార్టెంట్ కాదు, అన్ఇంపార్టెంట్ కాదు, మిడిల్ లో ఉంటాయి అన్నమాట. వీటితో పాటు 20% మన శాలరీని లాస్ట్ చివరిగా 50-80% మనం యూజ్ చేసేసాం. ఇంకా మిగిలిన 20% ని సేవింగ్స్, అంటే పొదుపు, మనకున్న వాడిని ఎమర్జెన్సీ ఫండ్స్ లో కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, మనీని ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు ఎస్ఐపిస్ కానీ, గోల్డ్ ఎస్ఐపిస్ ఉంటాయి, వాటితో కానీ, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ 20% సేవ్ చేసుకొని ఈ విధంగా మనకు వచ్చిన శాలరీని 50-30-20 రేషియోలో చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీరు అప్పులు ఉండదు, వాటితో పాటుగా మీకు వచ్చిన శాలరీని ఒక ప్రాపర్ వేలో కూడా మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.